హలో, వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నవాళ్ళు ఇటు సైడ్ మండపానికి రావాల్సిన కోరుచున్నాం. రైట్ సైడ్ మండపానికి బ్యాక్ సేవ కోసం వచ్చిన గర్ల్స్ ఈ రైట్ సైడ్ మండపంలోకి రండి ఎదరికి. సార్, బ్యాక్ ఉన్న లైన్స్ని గర్ల్స్ని సైడ్కి రమ్మనండి, పైకి ఎక్కించేయండి. సురేష్ గారు ఒక 2 లైన్స్ పెడతారా, 3 లైన్స్ పెడతారా? ఫార్మేట్ 3 లైన్స్ పెట్టండి. ఎదురుకొచ్చేయండి, ఇంకా బాగా ఎదురుకొచ్చేయండి అమ్మా. ఓకే, 2 లైన్స్ పెడదాం అంటారా సురేష్ గారు? అమ్మ, మండపంలో ఉన్నవాళ్ళు సైడ్కి తిరిగి డబల్ హ్యాండ్ డిస్టెన్స్ తీసుకోండి. డబల్ హ్యాండ్, చెయ్యి తగలకూడదు. ఓకే, 2 వైపులా అలా అడ్డంగా ఇటు నిలువుగా డబల్ హ్యాండ్ డిస్టెన్స్ తీసుకోండి. అది సరి చేసుకోండి, అలాగా చెయ్యి తగలకూడదు.
హలో. అండ్ స్ట్రైట్ మీ ఎదర్ హెడ్ని చూడాలి, సైడ్కి తిరగొద్దండి, తిన్నంగా ఉండాలి, లైన్ వంకర టెంకరగా ఉండొద్దు, మధ్య లైన్ కొద్దిగా ఎదర్ హెడ్ చూసుకు, ఎదరోళ్ళు కదలొద్దండి, ఫ్రంట్ ఉన్న లైన్ అసలు కదలొద్దు, వెనకాల ఎదర్ హెడ్ని ఫాలో అవ్వండి, స్ట్రైట్గా ఉండాలి. హలో. అందరూ సుఖాసీనులు కాండి, అందరూ కూర్చోండి దయచేసి. అమ్మా, ఎవరి ప్లేసులు వాళ్ళు కూర్చోవాలి. ఫ్రీగా ఉండండి, ఫ్రీగా రిలాక్స్డ్గా కూర్చోండి. స్వామివారి మనసులో తలుచుకోండి. ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశాయన, ఓం నమో వెంకటేశాయ నమః. మరి భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 12వ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గత 7వ తారీఖు నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మనం దేవాలయంలో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాలు మరియు మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు శ్రీయుత కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏర్పాట్లు చేయడం అయింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ఇంకా కొంచెం దారిలో ఉన్నారు, కొంతమంది వస్తున్నారు, వారి కోసం వెయిట్ చేస్తున్నాం. మరి కొద్ది నిమిషాల్లో యోగా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అంతవరకు కూడా మన హై స్కూల్ సాంస్క్రిట్ అధ్యాపకులు ప్రసాద్ గారు యోగా విశిష్టత గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు యోగా అంతర్జాతీయ దినోత్సవం గురించి జరుపుకుంటున్నటువంటి ఇంతటి విశిష్టతను గొప్పతనాన్ని తెలియజేసేటువంటి విచ్చేసినటువంటి మన కార్యనిర్వహణాది త్రినాథరావు గారికి, అలాగే భాస్కరరావు గారికి, ఆలయ సిబ్బంది అధినేతలకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ప్రత్యేకమైనటువంటి ఒక రోజుని ఈరోజు మనం ఈ కార్యక్రమంగా తెలియజేసుకుందాం. నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21ని జరిపించాలని ఆదేశాల మేరకు ఈరోజు దేవాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఉంది. అసలు యోగా
అసలు ఎందుకు చేస్తాం, యోగా వల్ల ఉపయోగం ఏంటి? యోగా అనేది మనం నిత్యము కూడా దైవారాధనము వలె జ్ఞానాన్ని, మానసిక ఒత్తిడిని ఇవన్నీ కూడా మనలో మనం స్థిమితంగా జ్ఞానాన్ని సంపాదించుకునే విధంగా స్థిమితంగా ఉండడానికి, మానసిక ప్రశాంతతకు, అలాగే జ్ఞానాన్ని సంపాదించడం కొరకు ఈ యోగా అనేది చేయడం జరుగుతుంది. 3 పూటలు తినేటువంటి వ్యక్తిని భోగి అంటాం, రోగి అంటాం. అలాగే 2 పూటలు తినేటువంటి వ్యక్తిని భోగి అంటాం. ఒక పూట మాత్రమే భుజించి ఉండేటువంటి వ్యక్తుల్ని యోగి అంటాం. అటువంటి యోగం గురించి పతంజలి గారు రచించినటువంటి యోగా సూత్రంలో మనకి ఈ చిన్న శ్లోకం ద్వారా తెలియజేస్తాం. అందరూ కూడా ఒక్కసారి నమస్కరిస్తూ ఈ యోగ యొక్క పతంజలి గారు చెప్పినటువంటి శ్లోకాన్ని ఇప్పుడు మనం చెప్దాం. యోగేన చిత్తస్య వాచేన వాచా మలినం శరీరస్య వైద్యకేన పతంజలిం ప్రాంజలిం ప్రణవాం రణతోస్మి. ఒక్కసారి అందరం కూడా ఈ యొక్క శ్లోకాన్ని మరొక్కసారి తెలియజేద్దాం. అందరం కూడా ఈ శ్లోకాన్ని పలుకుదాం, ఉచ్చరిద్దాం. ఆయనకి, పతంజలి గారికి, యోగా గురువు అయినటువంటి పతంజలి గారు నమస్కరించు ఈ చిన్న ఒక శ్లోకాన్ని అందరం పలుకుదాం. యోగేన చిత్తస్య, చెప్పండి, యోగేన చిత్తస్య పదేన వాచా మలినం శరీరస్య వైద్యకేన యోపాకరోతం ప్రవణం మునీనాం పతంజలిం ప్రాణాంజలిరానుతోస్మి. ఇక్కడ యోగా దీని యొక్క అర్థం ఏమిటంటే, యోగా చేయడం వలన మనలోని శరీరంలో మలినాలన్నిటినీ కూడా బయటికి పంపించవేస్తుంది. అట్లాగే ఔషధాల ద్వారా మనలో ఉన్నటువంటి రోగాలని నశింపజేస్తుంది. అట్లాగే పతంజలి చెప్పినటువంటి ఈ యోగా సూత్రాలని ఆయన స్మరించే వారికి శిరస నమస్కరించుకుందాం. ఒక్కసారి ఆయన స్మరించుకుంటూ మరిన్ని యోగా విశేషాలు ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. అసలు యోగా వల్ల మనం మనల్ని కంట్రోల్ చేసుకోవటం, మన స్థిమితంగా ఉండటం, మన స్థిరంగా ఉండటం, మనస్సును లగ్నం చేసుకుంటాం. ఇవన్నీ కూడా యోగాలోని ప్రత్యేకతలే. నువ్వు గెలవాలంటే ఎదురువాడితో పోటీ ఎప్పుడూ పడకూడదు. నువ్వు గెలవాలి. ముందు నువ్వు అభ్యసించుకోవాలి, నువ్వు తయారవ్వాలి. అప్పుడు మాత్రమే యోగా అభ్యసనం చేయడం నువ్వు ఒక సార్థకత అనేది కలుగుతుంది. కావున నీవు ప్రశాంతతమైనటువంటి జ్ఞానాన్ని ఇవన్నీ కూడా నీలో కావాలి అంటే యోగా అభ్యసనం ద్వారానే సాధ్యమవుతుంది. ఇంకొకటి, మనకి అసలు ఒక మనం సార్లేరా ఓంకారం చెప్ప ఇంకా అందరూ కూడా నిశ్శబ్దంగా జ్ఞానముద్రలో, చిన్ముద్ర అంటాం, ఈ చిన్ముద్రలో అందరూ కూడా శబ్దంగా కూర్చోండి. ఇట్లా 2 చేతులను కూడా ముందుకు చేర్చి జ్ఞానముద్రలోకి వచ్చేస్తాయండి. నడుము నిటారుగా ఉంచండి.
గాంధీ, చంటి, మీరు అందరి పేర్లు నమోదు చేయించండి. 2 లిస్టులు ఉన్నాయి, 2 రిజిస్టర్లు ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వకూడదు, మీదే బాధ్యత. పైన ఉన్నారు కొంతమంది వాలంటీర్స్, వాళ్ళవి ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చూడండి. 2వ రిజిస్టర్ ఎక్కడ ఉందో, 2వ. రిలాక్స్డ్గా కూర్చోండి, అందరూ ఫ్రీ. బ్యాక్ సైడ్ వాళ్ళందరినీ బ్యాక్ సైడ్ కూర్చోబెట్టండి. ముందు మండపంలో కూర్చోబెట్టిన తర్వాత పైన పన్నెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు మన దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమలలో చేపట్టిన ఈ మహాయోగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యోగా దినోత్సవం ఎలా ఏర్పడిందో అందరికీ తెలుసా? ఎవరికైనా? మన మునీశ్వరులు రచించి మనందరికీ ఇచ్చిన మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన యోగాసనాలు మన మోడీ గారు ప్రపంచ దేశాల్లోని అందరినీ ఒప్పించి ఈ జూన్ 21వ తారీఖున ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఏర్పాటు చేయడానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈ యోగాసన కార్యక్రమాన్ని, యోగాసనాలని అవలంబించడానికి చర్య తీసుకోవటం, అలాగే ప్రపంచ దేశాల్లో ఈ రోజున ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవటం జరుగుతుంది. ఇందులో భాగంగా సుమారు 160 దేశాల పైబడి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అలాగే మన అమరావతిలో బాబా రామ్దేవ్ గారి ఆధ్వర్యంలో నిన్న ఈవేళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి మనకి 11వ తారీఖున ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది, యోగా కార్యక్రమం. అందులో కొంతమంది మీరు వచ్చి ఉంటారు. అందులో మనకి పార్టిసిపేట్ చేసి మన యోగాసనాలు ఇక్కడ తెలియజేసిన ఆయుష్లో గతంలో పనిచేసిన ఆయుష్ శివగారికి, ఏలూరు అయిన వాస్తవ్యులు, వారికి నిన్నటి రోజున 2 ఈవెంట్స్లో ప్రథమ స్థానంలో ఆయన బహుమతి పొందటం, ఈ రోజున సీఎం గారి ఆధ్వర్యంలో యోగాసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. లేదా ఆయన వచ్చేవారు ఇక్కడికి. కొంతమంది చూసుంటారు, శివ డాక్టర్ ఆయుష్ కార్యక్రమాల్లో ఒక ఆయన పార్టిసిపెంట్. మనం నిత్యకృత్యంగా మన కాలికృత్యాలు ప్రతిరోజు దిననంది కార్యక్రమాల్లో భాగంగా
ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా చేయాలని మనకి అలవాటు చేయడానికి లో భాగంగా గత 7వ తారీఖు నుంచి ఇప్పటికి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి హై స్కూల్ పీడీ గారు అలాగే ప్రసాద్ గారు వీరు కొంతమంది మా సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున కూడా వీరిరువురు అలాగే భీమడోలు కాలేజీ పీడీ గారు ఏం పేరండి సురేష్ గారు కూడా వేయించేసి ఉన్నారు. మరి కొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. ప్రసాద్ గారు వచ్చారా? చూడండి, బస్సు వచ్చింది ఇంకా. వాలంటీర్స్ మంచినీళ్ళు ఎవరైనా కావాలితే ఇవ్వండి, పైన కూడా వెళ్ళండి. అవసరమైన వారు అడగండి. ఎవరికైనా దాహం వేస్తే అమ్మా ఒకరు పైకి వెళ్ళండి. ఒకరు నవీన్ అమ్మ ఈ రిజిస్టర్లు తీసుకుని ఒకసారి కౌంట్ చేయండి. మరి కొద్ది నిమిషాల్లో యోగా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎవరో కూడా మాట్లాడొద్దు దయచేసి. మీరు 45 నిమిషాలు ఒక గంట కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అంతటా కూడా మీరు మీ సెల్ ఫోన్లన్నీ పక్కన పెట్టేసుకోండి, స్విచ్ ఆఫ్ చేసుకోండి. మీరు ఎవరి మాటలో పక్క వారి మాట కూడా వినొద్దు. ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, ఇక్కడ పీడీస్ అలాగే యోగా శిక్షణ తీసుకున్న వీరు చెప్తూ ఉంటారు. అలాగే ఫ్రంట్ మీకు చేస్తారు, గతంలో శిక్షణ పొందిన మీరు చూస్తారు, వాళ్ళని ఫాలో అవ్వండి. లేదనుకుంటే మైక్లో చెప్పి పీడీ గారు చెప్పి వినండి. ప్రతి ఒక్కరూ కూడా మైక్లో వచ్చి అందరికి వినపడుతుందా? లాస్ట్
మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. కుడి అంటే కుడి, ఎడమ అంటే ఎడమ, కుడి కాలు అంటే కుడి కాలు, ఎడమ కాలు అంటే ఎడమ కాలు, అలాగే కుడి ముక్కు ఎడమ ముక్కు అంటే ఏదవుతే అదే ఫాలో అవ్వండి. మీరు ఇప్పుడు కనుక ఇక్కడ అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు, అలవాటు లేని కొత్తగా అభ్యసించే వాళ్ళు అవుతే కనుక మీరు తప్పకుండా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. ఒకసారి మీరు తప్పు అలవాటు అయితే మళ్ళీ భవిష్యత్తులో మీరు చేసుకుంటానికి అదే పొరపాటు అవుతుంది. ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఎవరైనా వచ్చి ఉంటే కనుక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయడానికి వచ్చి ఉంటే ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బస్కీ పాఠంలో కూర్చున్న వారు ఎవరైనా కొంచెం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఒకసారి లేచి నుంచొని మళ్ళీ కూర్చోండి. ఇబ్బంది లేని వారు అమ్మ భక్తుల్లో ఎవరైనా సరే యోగాసనాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు కానీ నేర్చుకుందాం అనుకున్నవారు కానీ అలాగే ఇంతకుముందు టచ్ ఉన్నవాళ్ళు కానీ ఇంతకుముందు అభ్యాసం చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే పాల్గొల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ గ్యాప్ ఉంది కదా, ఒకసారి మీరు మీ కాళ్ళు ఫ్రంట్కి చాపుకోండి. ఒకసారి పద్మాసనంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ రెండు కాళ్ళు ఎదరికి చాపుకోండి. అవసరమైన వాళ్ళు కాళ్ళు ఏదైనా మరి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా కార్యనిర్వహణాధికారి వేండ్ర తిరుపతి గారిని కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ఈ భాస్కర్ గారిని కోరుతున్నాం. అందరూ కూడా ఒకసారి లేచి నుంచోండి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఎవరు ఎక్కడోళ్ళు అక్కడే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. కార్యనిర్వహణాధికారి వారు గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మా వేద పండితుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమాలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతో చేయడం జరుగుతుంది. మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే ఈ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు కూడా ఆచరించడం అన్నది మనం గర్వించదగ్గ విషయం. ఈ యోగా అన్నది మనకి శారీరకంగా కాకోకుండా మనస్సుకు ప్రశాంతత, ఆత్మకు కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈరోజు యోగా గురువులు మనకి ఏదైతే చెప్తారో అందరూ మనం పాటించి మనతో పాటు మన కుటుంబ సభ్యులకు కూడా
అది మనం ఆచరించి చేసినట్టయితే మనం ఆరోగ్యంగా ఉంటాము, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ యోగా అన్నది ఇక్కడ మనం నేర్చుకున్నది ప్రతినిత్యము చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. మరి మానసికంగా అలాగే శారీరకంగా కూడా ఈ యోగాసనాలు వేస్తే కనుక మనందరికీ కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందని ఈవు గారు తెలియజేయడం జరిగింది. మరి మీరు ఇప్పుడు మీరందరూ కూడా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కాకుండా ప్రాక్టీస్ లేని వారు కూడా మీరు దీన్ని సక్రమంగా మన యోగ సాధకులు ఇక్కడ మీకు ఇచ్చి పీడీ గారు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఈవు గారు చెప్పినట్టు మీ తల్లిదండ్రులని కూడా వాళ్ళకు కూడా మీరు గైడ్ చేయవలసిందిగా కోరుతూ, మరి ఈ గారు మీరైనా చెప్తారా వేద పండితులు? మరి ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలండి. ఈవు గారు, ఈ గారు, అలాగే వేద పండితులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఓంకారంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ నమః. అందరం కూడా చిన్ముద్ర ఈ రెండు వేళ్లను ఇట్లా వేసి మన యొక్క రెండు వైపుల ఇరువైపుల జ్ఞానముద్రలో ఎలా అయితే కూర్చుంటామో అట్లా కూర్చోండి. నడుము నిటారుగా పెట్టండి. ఒక్కసారి అందరూ కూడా మనసపూర్తిగా నిండుగా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుని వదలండి. మరొక్కసారి తీసుకోండి శ్వాస. మనసు పూర్తిగా ఎంతవరకు పీల్చగలుగుతారో అంతవరకు పీల్చి వదలండి కిందకు. శ్వాస తీసుకోండి. మరొక్కసారి శ్వాస తీసుకోండి. మీరు కొంచెం పక్కకి ప్రకాష్ గారు. శ్వాస తీసుకోండి. కొంచెం శబ్దం వచ్చేలాగా పలకండి అంతా కూడా. శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకోండి. మరొక్కసారి శ్వాస తీసుకోండి. రిలాక్స్ అవ్వండి. మనకి ఈ ఓంకారం అనే శబ్దం ఎలా వచ్చింది, ఎలా ఏర్పడింది అనేటువంటి చిన్న క్రమంలో మీకు తెలియచేస్తాను. మనకి అకార, ఉకార, మకార సంయుక్తమే ఈ ఓంకార ప్రథముగా ఓంకారముగా పిలువబడుతుంది. ఈ ఓంకారములో ఉన్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో
మొట్టమొదటి అక్షం మనకి నాభి నుంచి, అంటే బ్రహ్మ, ఇక్కడ సృష్టికర్త బ్రహ్మ ద్వారే కదా మనందరికీ కూడా ఏర్పడింది. అందుకని అకారము. తర్వాత మకారం. ఉకారతో విష్ణుమూర్తి తన హృదయాంతర తన లక్ష్మీదేవిని హృదయాలలో ఉంచుకున్న విష్ణుమూర్తి. అందువల్ల మన మనస్సుని స్థితిగా ఉంచుకోవాలి. అంటే ఈ ఉకార శబ్దం హృదయాంతరలో వినిపిస్తుంది. అట్లాగే మకారం శిరస్సు పైన, అంటే ఈ ముఖ చిత్రము నుండి మకారం అనేటువంటి వెలువడింది. అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులని మనం చెప్పుకుంటున్నాం. ఎవరెవరినాయంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. బ్రహ్మ సృష్టికర్త అయితే విష్ణు స్థితికరుడు, స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు. మకారం అంటే లయకారుడు. ఎవరంటే లయకారుడు శివుడు. ఈ యొక్క 3 అక్షరాలు హాఫ్ స్క్వాట్స్ 15. హ్యాండ్స్ ఫార్వర్డ్ అండి. రిలాక్స్. ఫ్రీగా ఉండండి, రిలాక్స్ మోడ్లో. ఇప్పుడు మనం చేసే ఆసనాలు నుంచున్న ఆసనాలండి. నుంచుని చేసే ఆసనాలు. ఫస్ట్ ఆసనం తాడాసనం. టో మీద నిలబడాలండి, కాళ్ళు స్ట్రైట్గా పైకి లాగినట్టు ఉండాలండి. ఇది మనకి హైట్ పెరగడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. కాలు కండరాలు, చేతి కండరాలు అభివృద్ధి చెందుతాయండి. కనీసం 20 సెకండ్స్ టో మీద ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. రిలాక్స్. వన్ మోర్ తాడాసనం. రిలాక్స్. నెక్స్ట్ ఆసనం తిర్యక్ తాడాసనం, రైట్ సైడ్. ఈ ఆసనం మనకి నడుం దగ్గర ఉన్నటువంటి కొవ్వు కరగడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. రైట్ సైడ్. రిలాక్స్. నెక్స్ట్ తిర్యక్ తాడాసనం, లెఫ్ట్ సైడ్.
రిలాక్స్. రిలాక్స్. చేతులు ఫ్రీగా వదిలేయండి. నెక్స్ట్ ఆసనం వీరభద్రాసనం. రైట్ సైడ్ 2 కాళ్ళు డిస్టెన్స్ పెట్టండి. రిలాక్స్. నెక్స్ట్ వీరభద్రాసనం. లెఫ్ట్ సైడ్. రిలాక్స్. చేతులు ఫ్రీగా రిలాక్స్ మోడ్లో వదిలేయండి. నెక్స్ట్ ఉత్కటాసనం. చైర్ పోజ్. రిలాక్స్. కాళ్ళు ఫ్రీగా స్ట్రెచెస్ చేయండి. ఏమైనా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వదిలేయండి. ఆపరేషన్ చేసిన వాళ్ళు కానీ మోకాళ్ళు. ఈ ఆసనం వల్ల నడుం దగ్గర ఉన్నటువంటి కండరాలు చాలా చాలా దృఢంగా అవుతాయండి. వన్ మోర్ ఉత్కటాసనం. రిలాక్స్. నెక్స్ట్ నటరాజాసనం. రైట్ లెగ్ పైకి తీసుకోండి. రైస్ చేయండి. రిలాక్స్. ఫ్రీగా ఉండండి. కాళ్ళు 2 చేతులు ఫ్రీగా వదిలేయండి. బిగించొద్దండి. నెక్స్ట్ అందరూ కూర్చోండి. కూర్చొని చేసే ఆసనాలు.
కాళ్ళు రెండు ఎదరగా పెట్టండి, స్ట్రెచెస్ చేయండి. ఇప్పుడు వరకు పడినటువంటి భారం ఫ్రీగా అయిపోవాలి. స్ట్రెచెస్ చేయండి. నెక్స్ట్ ఆసనం, మీ సీట్ పక్కన పెట్టండి, రెండు చేతులు స్ట్రైట్గా పెట్టండి సీట్ పక్కన. దండాసనం. రెండు చేతులతో పైకి లేకండి, మోకాళ్ళు వంచొద్దండి, స్ట్రైట్గా పెట్టాలి. ఓన్లీ చేతుల మీద భారం మాత్రమే ఉండాలి. ఇవి చేతి కండరాలు అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే కాలు కండరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. రిలాక్స్. ఓన్లీ చేతుల మీద మాత్రమే ఉండాలండి దండాసనం. వన్ మోర్, దండాసనం. రిలాక్స్. కాళ్ళు ఫ్రీగా స్ట్రెచెస్ చేయండి. నెక్స్ట్ ఆసనం అండి, భద్రాసనం, బటర్ఫ్లై. నడుము స్ట్రైట్గా ఉంచాలండి భద్రాసనంలో. రిలాక్స్. రిలాక్స్. వన్ మోర్, భద్రాసనం, బటర్ఫ్లై. మళ్ళీ ఒకసారి వేయండి. నడుము స్ట్రైట్గా పెట్టాలండి. రిలాక్స్. నెక్స్ట్ ఆసనం, మలాసనం. రెండు కాళ్ళు డిస్టెన్స్లో పెట్టండి. నడుము స్ట్రైట్గా పెట్టండి. మలాసనం. ఈ ఆసనం ఫ్రీ మోషన్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుందండి. అలాగే మోకాళ్ళ నొప్పి తగ్గడానికి కూడా. ఉన్నవాళ్ళు ఆపేయండి.
పర్వాలేదు అనుకుంటే వేయండి. మలాసనం. ఎవరు నవ్వొద్దండి. రిలాక్స్. వన్ మోర్. మలాసనం. వేయాలండి. నడుం స్ట్రైట్గా పెట్టండి. రిలాక్స్. కాళ్ళు స్ట్రెచెస్ చేయండి ఫ్రీ అయితే. నెక్స్ట్ ఆసనం వజ్రాసనం. ఈ ఆసనం ఎప్పుడైనా వేసుకోవచ్చండి. మనం భోంచేసిన తర్వాత కూడా వేసుకునే ఆసనం అండి. ఒక లెగ్ తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెగ్ తీసుకెళ్ళాలండి. ఒకేసారి 2 లెగ్స్ తీసుకెళ్ళకూడదు. వజ్రాసనం. నడుం స్ట్రైట్గా పెట్టాలండి. ఈ ఆసనం జీర్ణశక్తి అభివృద్ధి చెందడానికి చాలా చాలా ఉపయోగపడుతుందండి. భోంచేసిన తర్వాత కూడా వేసుకోవచ్చండి ఈ ఆసనం. ఏమైనా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వదిలేయండి, వేయకుండా మిగతా వాళ్ళు వేయచ్చు. రిలాక్స్. ఒక కాల్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ లెగ్ తీసుకురావాలండి. ఒకేసారి తీసుకురాకూడదు. కాల్ స్ట్రెచెస్ చేయండి. వన్ మోర్. వజ్రాసనం. మళ్ళీ ఒకసారి వేయండి వజ్రాసనం. ఒక లెగ్ తీసుకెళ్ళిన తర్వాత సపోర్ట్తో నెక్స్ట్ లెగ్ తీసుకెళ్ళాలండి. వజ్రాసనం. ఇలా వీలైతే ఈ ఆసనాన్ని ఇంటి దగ్గర ఒక అరగంటనో గంటనో టార్గెట్ పెట్టుకుని ప్రతిరోజు వేయాలండి. ప్రతి ఒక్కళ్ళు మినిమం ఇంటి దగ్గర కనీసం మన తొడల దగ్గర ఉన్నటువంటి కొవ్వు త్వరగా కరిగిద్దండి ఈ ఆసనంలో.
రిలాక్స్. అలాగే వజ్రాసనంలో ఉండండి, ఉండగలిగిన వాళ్ళు. లేని వాళ్ళు మామూలు స్థితిలోకి వచ్చేయండి. మండుకాసం చూపించే ఇలా ఫింగర్స్తో క్లోజ్ చేసి గాలి బయటకు వదిలేసి నెక్స్ట్ వజ్రాసనంలోకి వచ్చేయండి అందరూ. వజ్రాసనంలోకి మండూకాసనం. బొట్టన వేలిని మిగతా వేలితో క్లోజ్ చేయండి. గాలి మొత్తం బయటికి వదిలేసి పొట్ట దగ్గర ఇలా పెట్టండి. ఫ్రంట్కి ఫార్వర్డ్ అవ్వండి. రిలాక్స్. అలాగే వజ్రాసనంలో కూర్చోండి ఫ్రీగా. నెక్స్ట్ శశంకాసనం. అలా ఫ్రంట్కి ఫార్వర్డ్ అవ్వండి, చేతులు చాపి. ఫ్రంట్కి ఎవరో లాగుతున్నట్టు ఉండాలండి. శశంకాసనం. రిలాక్స్. శశంకాసనం. వన్ మోర్. చేతులు స్ట్రైట్గా ఉండాలండి. రిలాక్స్. కాళ్ళు స్ట్రెచెస్ పెట్టండి, ఎదరగా పెట్టండి. ఫ్రీ అయితే స్ట్రెచెస్ చేయండి. నెక్స్ట్ ఆసనం అర్ధ ఉష్ట్రాసనం.
మోకాళ్ళ మీద నిలబడండి అందరూ. అర్ధ ఉష్ట్రాసనం. చేతుల సపోర్ట్తో వెనక్కి బెండ్ అవ్వండి స్లోగా. మీరు ఎంతవరకు వెళ్ళగలిగితే అంత మాత్రమే తీసుకోండి. బెండ్ అయిపోవద్దు పూర్తిగా. చేతుల సపోర్ట్ అండి, నడుము దగ్గర ఉండాలి చేతులు. అర్ధ ఉష్ట్రాసనం. మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంత మాత్రమే బెండ్ అవ్వండి. రిలాక్స్. మనకి నడుము స్ట్రెచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ ఆసనం. అలాగే కాలు కండరాలు గట్టిగా దృఢంగా మారడానికి ఉపయోగపడుతుంది ఈ ఆసనం. అర్ధ ఉష్ట్రాసనం. నెక్స్ట్ ఉష్ట్రాసనం. అటు తిరుగు. మీరు వేయగలిగితే వేయండి, లేకపోతే లేదు వదిలేయండి. అలానే బ్యాక్ స్ట్రెచ్ అవ్వద్దండి. ఉష్ట్రాసనం. ఒక చేతితో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్ వెళ్ళాలండి బ్యాక్ సైడ్. మీరు పూర్తిగా బెండ్ అయిపోవద్దండి, నడుముకి ఇబ్బంది అవుతుంది. మీరు ఎంతవరకు వెళ్ళగలిగితే మాత్రం అంతవరకే తీసుకోండి. ఒక హ్యాండ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్ సపోర్ట్తో నెక్స్ట్ హ్యాండ్ వెళ్ళాలండి. బెండ్ అవ్వలేని పక్షంలో వదిలేయండి, నో ప్రాబ్లం. రిలాక్స్. నెక్స్ట్ బోర్లా పడుకోండి. ఫ్రీగా పడుకొని చేసే ఆసనాలండి. బోర్లా పడుకోండి. ఫ్రీగా బాడీ అంతా వదిలేయండి, బోర్లా పడుకోండి. ఫ్రీగా బాడీ మొత్తం వదిలేయండి, బోర్లా పడుకోండి. మకరాసనం. నెక్స్ట్ 2 కాళ్ళు డిస్టెన్స్ పెట్టి లాక్ చేయాలండి లోనకి కాళ్ళని. హ్యాండ్ మీద హ్యాండ్ పెట్టి రైట్ సైడ్ చూడండి. హెడ్ పొజిషన్. డిస్టెన్స్ పెట్టండి కాళ్ళు డిస్టెన్స్ పెట్టి లాక్ చేయాలండి లోనకి అరికాళ్ళని. మకరాసనం. సన్సెట్ సార్. ఇలా డిస్టెన్స్ పెట్టాలండి, కాళ్ళు దూరంగా లోనికి లాక్ చేయాలి. మకరాసనం. నెక్స్ట్ హెడ్ చేంజ్. లెఫ్ట్ సైడ్. రిలాక్స్. అదే పొజిషన్లో రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ ఆసనం భుజంగాసనం. 2 చేతుల మీద మాత్రమే లెగాలండి పైకి. చెస్ట్ దగ్గర పెట్టి 2 చేతుల మీద మాత్రమే లెగాలండి. పాము పడగ విప్పినట్టు ఉండాలి ఆసనం. ఇది నడుము నొప్పి తగ్గడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓన్లీ చేతుల మీద మాత్రమే ఉండాలి.
కాళ్ళు దగ్గర పెట్టండి, డిస్టెన్స్ పెట్టొద్దండి. భుజకండ భుజాల దగ్గర కండరాలు అభివృద్ధి చెందడానికి, నడుము నొప్పి తగ్గడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది భుజంగాసనం. ఎవరు నవ్వొద్దండి దయచేసి ఆసనాలు చేసేటప్పుడు. రిలాక్స్, అదే పొజిషన్లో రిలాక్స్ అవ్వండి. వన్ మోర్ భుజంగాసనం. చేతులు స్ట్రైట్గా పెట్టండి చెస్ట్ దగ్గర. రిలాక్స్. నెక్స్ట్ శలభాసనం. లోవర్ బాడీ పైకి లేగాలండి, కాళ్ళు మాత్రం చేతుల సపోర్ట్తో పైకి లేపాలి కాళ్ళని. శలభాసనం. లోవర్ బాడీ మాత్రం లెగాలి. శలభాసనం. డోంట్ బెండ్ యువర్ నీస్. మోకాళ్ళు ఉంచొద్దండి, స్ట్రైట్గా ఉండాలి. కొంచెం కష్టంగా ఉంటుంది. రిలాక్స్. వన్ మోర్ శలభాసనం. చేతులు సపోర్ట్ తీసుకోండి, నేల కానేటట్టు చేతులు సపోర్ట్ మీద లెగాలండి లోవర్ బాడీ. మోకాళ్ళు ఉంచొద్దండి, మోకాళ్ళు ఉంచేస్తున్నారు. మీరు వేసే ఆసనం. రిలాక్స్. ఫ్రీగా వదిలేండి బాడీని. నెక్స్ట్ వెలికిల పడుకోండి. అందరూ వెలికిల పడుకోవాలి. వెలికిల పడుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు. అది కూర్చుని చేసే ఆసనాలు అది వేయాలి. ఉత్తాన పాదాసనం. కాళ్ళు మాత్రం పైకి లెగాలండి, బాడీ లెగ్గకూడదు. 30 degrees మాత్రమే లెగాలి పైకి, పూర్తిగా లెగొద్దండి.
ఈ ప్రెజర్ అంతా మన పొట్ట మీద పడుతుందండి. మీరు సరిగ్గా చేస్తే మోకాళ్ళు ఉంచొద్దండి, కాళ్ళు మాత్రం లేపండి పైకి. కంఫర్ట్ ఉన్న వాళ్ళు చేయండి, లేకపోతే వదిలేయండి కంఫర్ట్ లేని వాళ్ళు, ఒకవేళ డ్రెస్ కంఫర్ట్ లేకపోతే. ఉత్తాన పాదాసనం. రిలాక్స్. వన్ మోర్. ఉత్తాన పాదాసనం. వన్ మోర్. కాళ్ళు మాత్రం లెగాలండి పైకి, మొత్తం భారం అంతా మన పొట్ట మీద పడాలండి. రిలాక్స్. బాడీని ఫ్రీగా వదిలేయండి. నెక్స్ట్ నౌకాసనం. పడవకు మళ్ళీ అప్పర్ బాడీ లోవర్ బాడీ లెగాలండి, ఓన్లీ సీట్ మీద కూర్చోవాలి. నౌకాసనం. కంఫర్ట్ ఉన్న వాళ్ళు వేయండి, లేకపోతే వదిలేయండి, ఇబ్బంది ఏం లేదండి. నౌకాసనం. రిలాక్స్. నెక్స్ట్ ఆసనం అర్ధ హలాసనం. కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉండాలండి, చేతులు సపోర్ట్ తీసుకుని కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉండాలి. అర్ధ హలాసనం. కాళ్ళు స్ట్రైట్గా ఉండాలండి. రిలాక్స్. శవాసనం చెప్పి అసలు టైం అయిపోతున్నాను. ఇంకా టైం అయిపోతున్నాను. నెక్స్ట్ వెలికలు పడుకోండి అందరూ. శవాసనం. బాడీ ఓకే. ఒకసారి శవాసనం వేసే ముందు ఒక 4 ఎక్సర్సైజ్లు నేను చెప్తానండి. మీకు అందరికీ ఒబేసిటీ, పొట్ట వచ్చి అందరూ చాలా ఇబ్బంది పడతారు. దానికి సంబంధించిన 4 ఎక్సర్సైజ్లు చెప్తాను, తర్వాత శవాసనం ఇద్దరు. కానీ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్, ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. అంటే యోగాసనాలు అన్నీ అయిపోయినాయి. ఒక్క 4 ఎక్సర్సైజ్లు చెప్తానండి, డైలీ ఇంటికాడ చేయండి, చాలా బాగుంటుంది, హెల్తీగా చాలా బాగుంటుంది. ఓకేనా? అందరు తిన్నగా నుంచోండి, తిన్నగా స్ట్రైట్గా కనపడాలి. హెడ్స్ అన్ని ఎదర వాళ్ళు ఎవరు కదలొద్దండి, ఫ్రంట్ వాళ్ళు ఎవరు కదలొద్దు. ఓకేనా? హెడ్స్ అన్ని స్ట్రైట్గా కనపడాలి. ఓకే.
మన ఎక్సర్సైజ్ అన్నిటిలో పవర్ఫుల్ ఎక్సర్సైజ్ జంప్ అండ్ టచ్ అని ఉంటుందండి. జంప్ అండ్ టచ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఎక్సర్సైజ్. రిజల్ట్ ఎక్కువ, తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వస్తుంది. 4 కౌంట్స్ చెప్తాను ఫస్ట్, తర్వాత 2 కౌంట్స్. అంటే జంప్ చేయండి అందరూ, జస్ట్ సింపుల్ జంప్, జస్ట్ టచ్. 4 కౌంట్స్ ఫస్ట్ నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను, తర్వాత మీరు చేద్దరు కానీ, ఓకేనా? హలో, ఫస్ట్ నేను 4 కౌంట్స్ చేస్తాను, మీరు చూడండి నన్ను, తర్వాత మళ్ళీ నేను చేద్దరు కానీ, నేను చేసి చూడండి, ఓకే? One, 2, 3, 4, 2, హలో, 2 కౌంట్స్, ఓకే అండి. 3 ఎక్సర్సైజ్ చేస్తాను, ఓకే? ఫస్ట్ కౌంట్ ఆపోజిట్, ఓకేనా? 1 2, ఓకేనా? హలో, 1 2 1 2 1 2 1 2 1 2. హలో, నెక్స్ట్ ఓకే 1, అందరు కింద వంగాలి. 1 కింద వంగండి అందరూ. 1 కింద టచ్ అవ్వాలి. 1 అందరూ వంగాలి, అందరూ. 1 2 పైకి లేకండి, వెరీ గుడ్. 1 2 వెరీ గుడ్. 1 అందరూ వంగాలి, వెనకాల వంగట్లేదు. 2 1 2 1 2. థ్యాంక్ యూ మాస్టర్. రిలాక్స్, రిలాక్స్, ఫ్రీగా రిలాక్స్ అయిపోండి. అందరూ శవాసనంలోకి వచ్చేయండి, శవాసనంలోకి వచ్చేయాలి. వెలుగెల పడుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు దాకా మనం చేసినటువంటి ఆసనాలు, ఈ ఆసనం ద్వారా మొత్తం ఫ్రీ అవ్వాలండి బాడీ. మొత్తం బాడీ అంతా ఫ్రీగా వదిలేయండి. మనకి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ మన బ్రెయిన్ తీసుకెళ్ళాలండి. ఈ ఆసనంలో మొత్తం ఎక్కడ బిగించొద్దండి. శవాసనం అందరూ వేయాలండి.
అరిచేతులు పైకి చూపించకుండా ఆకాశం వైపు ఫ్రీగా బాడీని అంతా రిలాక్స్ వదిలేయండి. ఎక్కడా బిగించకుండా ఉండాలండి. ఇప్పుడు దాకా మనం చేసినటువంటి ఆసనాలు కష్టతరంగా ఉన్నటువంటి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఏంటో మొత్తం బ్రెయిన్ని ఈ ఆసనంలో తీసుకెళ్ళాలండి. అందుకే ఈ ఆసనం రిలాక్స్ అయిద్దండి బాడీ మొత్తం. చేతులు కానీ ఏమీ బిగించొద్దండి, ఫ్రీగా వదిలేయండి. మొత్తం బాడీ అంతా ఫ్రీ అయిపోవాలి ఈ ఆసనం ద్వారా. చేతులు ఇంకేమీ బిగించొద్దండి, ఫ్రీగా వదిలేయండి. అరిచేతులు పైకి చూపించండి, ఆకాశం వైపు కింద పెట్టేయండి. వదిలే ఇంకా చెప్పించింది ఆయనలు, ఇప్పటికే చాలాసార్లు చెప్పారు ఆయన, మళ్ళీ ఎందుకు టైం. రిలాక్స్. సుఖాసనంలోకి వచ్చేయండి అందరూ. సుఖాసనంలోకి వచ్చి జ్ఞానముద్ర పెట్టండి. అందరూ కూడా సుఖాసనంలో కూర్చోండి. జ్ఞానముద్ర, చిన్న ముద్ర అంటాం. ఇలా ముద్ర వేయండి. రెండు చేతులను మన మోకాళ్ళ వైపు నుంచి ఇట్లా ఒక జ్ఞానముద్ర లాగా వేయండి. ఒకసారి 3 సార్లు ఓంకారంతో ముగిద్దాం. శ్వాస మనసు నిండా తీసుకోండి. ఒక్కసారి శ్వాస తీసుకోండి అంతా. ఓ నిండుగా శ్వాస తీసుకోండి. ఓ శ్వాస తీసుకోండి. ఓ రిలాక్స్. ఇలా రోజు సాధ్యమైనంత వరకు మీ ఇంటి దగ్గర ఉదయకాలం లేవగా కాలకృత్యాలు పూర్తి చేసుకొని మ్యాక్సిమం 21 సారి చేసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. ఒకసారి అట్లా కూర్చోండి అంతా. సార్ 2 విషయాలు చెప్తారు. ఒక్క నిమిషం, ఎక్కడ వారు అక్కడే కూర్చోండి. అల్పాహారం వినియోగం ఉంది మీరందరూ. మరి ఇంతవరకు కూడా మనకి
యోగ సాధన మీద శిక్షణ ఇచ్చినటువంటి వారిని సత్కరించుకోవటం మన ధర్మం. మరి అందులో భాగంగా కార్యనిర్వహణాధికారి వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ ఏర్పాట్లన్నీ చేసినటువంటి ఘనంగా చేసినటువంటి ఈ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సురేష్ గారు మన హై స్కూల్ పీడీ గారు, వీరు గత 7వ తారీఖు నుంచి కూడా మనకి సుమారు 50 మందికి ట్రైనింగ్ ఇచ్చారు మన స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్కరిస్తున్నారు, ఈవో గారు సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే భీమడోల్ జూనియర్ కాలేజీ పీడీ గారు, వారిని కూడా ఈవో గారు సత్కరిస్తున్నారు. ఈ గారు కూడా సహకరించాల్సింది కోరుతున్నాం. ఇవ్వండి దగ్గర నుంచి. సాంస్క్రిట్ హై స్కూల్ సాంస్క్రిట్ ఉపాధ్యాయులు ప్రసాద్ గారు, వీరు కూడా 7వ తారీఖు నుంచి కూడా మరి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. రోహిత్ ద్వారకాధర్ముల వాస్తవ్యులు, కర్తాల ధ్వనులతో మరి అభినందించాలి. మీరు అందరూ కూడా 7 రోజులు 14 రోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరంతా డిసిప్లిన్గా ఎలాగ ఈ యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు అంతే డిసిప్లిన్గా మీరు ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మరి అందరికంటే ముందుగా ఇక్కడికి 7 గంటలకే ఇచ్చేసారు వేద పాఠశాల విద్యార్థులు, వారికి క్లాసెస్ కూడా ఉన్నాయి. మీరు అందరూ సహకరించి ముందు వేద పాఠశాల విద్యార్థులు ఒక్కొక్క లైన్లో పై నుంచి ఒక్కొక్కసారి లైన్కి వెళ్ళవలసిందిగా ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వైస్ ప్రిన్సిపాల్ గారిని అధ్యాపకులు వారిని కూడా వారు ఇక్కడ మీ విద్యార్థులను తీసుకొచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ ఒక లైన్లోనే వెళ్ళాలి, ఒకరి తర్వాత ఒకరు ఏ లైన్లో ఆ లైన్ వెళ్ళండి. ప్రసాదం తీసుకోరా. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా వెనక లైన్ల వారు ఒక్కొక్క లైన్ ఒకసారి వెళ్ళండి. వాలంటీర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు ఒక్కొక్క లైను మధ్యలో మండపంలో మధ్యలో ఉన్న వారు అందరూ కూడా ఎవరైనా రిజిస్టర్లో సంతకం చేయలేని వారు ఉంటే కనుక దయచేసి రిజిస్టర్లో సంతకం చేయవలసింది కానీ మీ ఫోన్ నెంబరు అందులో రాయవలసిందిగా కోరుతున్నా.
ఓం నమో వెంకటేశయ్య. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో యోగా కార్యక్రమాలు ఈ నెల 7వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఉదయం గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ యోగా కార్యక్రమాలు అన్నది ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుందండి. ఈ యోగా అన్నది గత 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి చొరవతో ఈ యోగా కార్యక్రమాలు అన్నది ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున నిర్వహించబడుతుంది. ఇది యోగా డే కింద డిక్లేర్ చేయడం జరిగింది. మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే యోగా అన్నది మనల్ని ప్రపంచ దేశాలన్నీ ఫాలో అవడం అన్నది ఇలా గర్వించదగిన విషయం. ఈ యోగా అన్నది శరీరానికి, అలాగే ఆరోగ్యానికి, ఆత్మశాంతికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యోగా కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతిరోజు మనం ఇంట్లో కనీసం ఒక 1 అవర్ కేటాయించి మనం, మన పిల్లలు, మన కుటుంబం చేసినట్టయితే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, అలాగే దేశం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈ ఒక్కరోజే చేసామని కాకోకుండా ప్రతినిత్యము దైనందిన కార్యక్రమాల్లో ఒక భాగంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం.